గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిలిచిపోయింది. బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ రద్దయింది. దాంతో గన్నవరం ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయింది విమానంలో పక్షి దూరడంతో ఫ్లైట్ నిలిపివేసినట్టుగా చెప్తూ ఉన్నారు. గన్నవరం నుంచి బెంగళూరుకి వెళ్లాల్సి ఉన్న 97 మంది ప్రయాణికులు బెంగళూరు నుంచి అక్కడే ఆగిపోయారు. ప్రయాణికులంతా కూడా అయితే బెంగళూరు నుంచి ఖాళీ విమానాన్ని పిలిపించింది ఎయిర్పోర్ట్ యాజమాన్యం. అలాగే ప్రయాణికులను అందులో పంపించేందుకు ప్రస్తుతం చర్యలు చేపడుతూ ఉన్నారు. 3 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ నిలిపివేశారు అధికారులు. ఎందుకంటే మనం గత 2-3 నెలల నుంచి విమాన ప్రమాదాలకి సంబంధించి చాలా న్యూస్ చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పక్షి అడ్డు రావడంతో ఫ్లైట్ నిలిపివేశారు. సో బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే రద్దయింది. సో విమానంలో పక్షి దూరిందని చెప్తున్నారు. సో పక్షి దూరడంతో ఫ్లైట్ నిలిపివేశారు. రిస్క్ చేయకుండా అక్కడికక్కడే నిలిపివేశారు. ఇంతకు ముందు ప్రమాదం జరిగిన ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే కావడంతో ఎయిర్ ఇండియా సంస్థ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజెంట్ ఏ విమానాన్ని కూడా అంత ఈజీగా ఫ్లై చేయనివ్వట్లేదు. చాలా విషయాలు చాలా ఏవైతే ఉంటాయో అన్నీ కూడా టెక్నికల్గా అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఆ ఫ్లైట్ని ముందుకు వెళ్ళడానికి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్షి దూరడంతో రిస్క్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఫ్లైట్ని రద్దు చేసి ఒక ఎంటీ ఫ్లైట్ని బెంగళూరు నుంచి తెప్పిస్తూ ఉన్నారు. సో గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉన్న 97 ప్రయాణికులు వాళ్ళు 3 గంటల నుంచి ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక స్పెషల్గా ఒక ఎంటీ ఫ్లైట్ బెంగళూరు నుంచి తెప్పించి దాంట్లో వాళ్ళని గన్నవరం నుంచి బెంగళూరుకి తీసుకువెళ్ళవలసిందిగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల్ని అందులో పంపించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే 3 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులంతా కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పక్షి దూరడంతో ఫ్లైట్ని రద్దు చేశారు. సో అది ఫ్లై అయ్యిందా లేకపోతే ఫ్లయింగ్ ముందే పక్షి అడ్డొచ్చిందా అన్నది ఇంకా మనకి అప్డేట్ రాలేదు. బట్ ప్రస్తుతానికి అయితే ఆ ఫ్లైట్ని అయితే రద్దు చేశారు. దాంట్లో ప్రయాణిస్తున్న 97 మందిని కూడా అక్కడ వెయిట్ చేయించి వాళ్ళ కోసం స్పెషల్గా ఒక ఫ్లైట్ తెప్పించి బెంగళూరు నుంచి గన్నవరం నుంచి మళ్ళీ బెంగళూరుకి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం.